అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 92 1-5 వరకు చెప్తున్నాను. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయం నీ కృపతో ప్రతి రాత్రి నీ విశ్వాసతతో 10 తంతుల స్వరమండములతోనూ సీతారాతో ప్రశ్నించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషించపరుచున్నావు. నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యము ఎంతో గొప్పవి, నీ ఆలోచన అతి గంభీరం. ఆమేన్. థ్యాంక్ యూ. యువరాజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 92 1-8 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో నుండి నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కల కింద కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలినై ఉన్నవి. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటి వెలుగు బాణంకైనను, చీకటిలో సంశయించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగములకైనా నీవు భయపడకదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో వేటగాని ఊరిలో నుండి దేవుడు మన ప్రాణాలని రక్షించాడు కదా, ఆయన రెక్కల క్రింద మనమందరం ఉన్నాం. ఆశ్రయం తీసుకుంటున్నామా లేదా? సో దేవుని ఎలా మహింపరచాలి ఈ సమయంలో? సో గట్టిగా క్లాప్స్ కొడుతూ దేవుని మహింపరుద్దాం ప్రతి ఒక్కరం.